విద్యాధరపురం కాలనీ సితారా జంక్షన్ వద్ద నిత్యావసరాల పంపిణీ కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి కూడా పలు కాలనీలు నీట మునిగినటువంటి కాలనీలను కూడా ఒక్కొక్కరిగా తేరుకుంటున్నాయి. ఆ ప్రాంతాల్లో మొత్తంగా నిత్యావసర సరుకులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి ఈ నిత్యావసర సరుకులను కూడా పంపిణీ ముమ్మరం చేసింది. చూస్తే కనుక విజయవాడ వ్యాప్తంగా మొత్తం కూడా ప్రత్యేకించి ఇంటింటికి వెళ్ళేటటువంటి వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించింది. దీంతో పలు కాలనీల్లో వాసులందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి నిత్యావసర సరుకులను తీసుకునేందుకు బారులు తీశారు. ఇక్కడ సమీపంలో వాళ్ళ ఇళ్ల వద్దకు సమీపంలోకి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విద్యాధరపురంలో సితారా జంక్షన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ ఇక్కడ జోరుగా సాగుతుంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ బండి వద్దకు వచ్చి వారు కావలసినటువంటి ఈ సరుకులను తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాకుండా రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఉచితంగా సరుకుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మొత్తం భారీగా లారీలతో ఇక్కడ సమీపంలోనే ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా సిద్ధంగా ఉంచింది. స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసింది. ఆ స్టాక్ పాయింట్ల నుంచి ఇక్కడికి సరుకులను తీసుకొచ్చి పేదలకు పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే ఈపాస్ మిషన్ యంత్రాల ద్వారా ఈ పేదలకు వాళ్ళ రేషన్ కార్డు ఉన్నా లేదంటే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆధార్ కార్డు నెంబర్ చూపిస్తే ఆధార్ కార్డు ఉంటే చాలు వాటిని వేలిముద్రలు తీసుకొని వాటిని సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున బాధితులందరూ కూడా ఇక్కడ క్యూ ఉండి వారి సరుకులు తీసుకునేందుకు ఇక్కడ వేచి చూస్తున్నారు. అయితే వాహనాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉన్న వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే సంఖ్యను పెంచాలని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అంటే అన్ని కాలనీల్లో కూడా ఒకేసారిగా సరుకుల పంపిణీ ప్రారంభించడంతో కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 2-3 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. వారందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లేదనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సరుకులు పంపిణీ చేస్తున్నారు. తీసుకున్నటువంటి సరుకులను వచ్చేందుకు కూడా పోలీసులను ఇక్కడ ప్రత్యేకించి మోహరించి వారికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ పేదలకు ఇచ్చినటువంటి సరుకులు ఇవి 25 కేజీల బియ్యాన్ని ఇచ్చారు. రేషన్ బియ్యం కాకుండా సన్న బియ్యాన్ని అందిస్తున్నారు. ఇవి వెంటనే తినగలిగే విధంగా ఉండేలా ఈ సన్న బియ్యాన్ని అందించారు. వీటితో పాటు కేజీ కందిపప్పును నాణ్యంగా ఉండేటువంటి కందిపప్పును చూసి పౌర సరఫరాల శాఖ ద్వారా ఇది అందిస్తున్నారు. అలాగే 1 కేజీ పంచదారను కూడా చూడొచ్చు ఇస్తున్నారు. అలాగే 1 కేజీ నూనెను అందిస్తున్నారు, ఆయిల్ ప్యాకెట్. అదేవిధంగా 2 కేజీల బంగాళదుంపలను అలాగే 2 కేజీల ఉల్లిగడ్డలను కూడా ఇక్కడ చూడొచ్చు. 2 కేజీల ఉల్లిగడ్డలు మొత్తం కూడా వీటన్నిటిని ఇక్కడ అందిస్తున్నారు. వీటితో పాటు చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు 2 లీటర్ల పాల ప్యాకెట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్వాలిటీగా ఉండేలా విజయ ప్రభుత్వ రంగ సంస్థ తయారు చేసినటువంటి విజయ పాల ప్యాకెట్ల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా పండ్లు అలాగే టిఫిన్స్ చేసుకునేందుకు నూడిల్స్ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. పండ్లు యాపిల్స్ అలాగే కొన్ని రకాల పండ్లు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు కూడా వీటి బాధితులకు అందిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక నిత్యావసర వస్తువులతో పాటు వీటన్నిటి కూడా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి చేరేలా ప్రత్యేకించి ఇక్కడ అధికారులు ఉండి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఈ ఉచితంగా అందించేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా అందేలా ప్రత్యేకించి ఇక్కడ అధికారులు అలాగే వాలంటీర్లు పోలీసులు అందరూ ఉండి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రస్తుతం అయితే ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈ సరుకుల పంపిణీ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది? ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. కష్టకాలంలో బాబు గారు ఉంటేనే ఈ ఫలితాలు మేము కష్టం నుంచి బయటపడగలమని, మాకు అండగా ఉంటారని, మా భవిష్యత్తుకి గ్యారంటీ బాబు గారని, ఈ సమయంలో ఈ నీట మునిగిన సమయంలో సిటీ ఇంత సౌకర్యంగా ఇంత సమర్థంగా సేవలు చేపిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యేలతో పంపించి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే గారు 44వ వార్డుకి వచ్చి టెంట్ వేసుకుని రాత్రి ఇక్కడే నిద్రపోతున్నారు. వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వివరాలు తెలుసుకోవడానికి వచ్చారు. వారి సహకారంతో సీఎం గారి ఆర్డర్లతో మా ఈ 44వ వార్డు ప్రజలకి ఎంత ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఈ ఆహారపరమైన సహాయాన్ని సపోర్ట్ని ఇస్తున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అలాగే సేవ చేస్తున్న
వాలంటీర్లందరికీ కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. వీళ్ళల్లో కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని మీరు చూడొచ్చు. చెప్పండి అమ్మా, మీరు తీసుకున్నారు ఇప్పుడు అక్కడ వాహనం వద్ద మీరు వేలిముద్ర వేసుకు తీసుకున్నారు. సో ఎట్లా ఉంది పంపిణీ? మీకు ఇచ్చినటువంటి సరుకుల నాణ్యత ఎలా ఉంది? మీకు ఎట్లా ఉపయోగపడతాయి? అన్నీ బాగానే ఉన్నాయి సార్, అన్నీ బాగానే ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. అన్ని సరుకులు ఇస్తున్నారు. 25 కిలోలు బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇచ్చారు, కేజీ పంచదార ఇచ్చారు, ఆయిల్ ప్యాకెట్ ఇచ్చారు, 2 కిలోలు దుంపలు ఇచ్చారు, 2 కిలోలు ఉల్లిపాయలు ఇచ్చారు, మళ్ళీ టిఫిన్లు కాటికి 3 ఇల్సులు ఇచ్చారు, యాప్లికాయలు ఇచ్చారు, అన్నీ మొత్తం వచ్చినాయండి. బిస్కెట్ ప్యాకెట్లు, పాలు మొత్తం అన్నీ వచ్చినాయి సార్. మొత్తం అన్నీ ఇచ్చారు సార్. అన్నీ బాగున్నాయి, బాగానే ఇస్తున్నారు సార్. అన్నీ బాగానే చేస్తున్నారు సార్ వాళ్ళు. సరిపోతాయి సార్. 4 రోజులు వస్తాయి సార్. 4 రోజులు బాగానే తింటాం, బాగానే ఉంటాం సార్. వరద వల్ల ఎట్లా ఇబ్బంది పడ్డారమ్మా మీరు? ఇంతకాలం ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఇదైపోయారు. తినడానికి కూడా లేదు, కట్టుకోవడానికి గుడ్డ కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ఈ సరుకుల వల్ల మీ ఆకలి తీరినట్టేనా? తీరినట్టే, కొంతవరకు తీరినట్టేనండి. కొంతవరకు తీరినట్టే, చాలా వరకు పర్వాలేదు. ఎంత మేలు చేస్తున్నారంటే వాళ్ళకి దండం పెట్టొచ్చు. సార్లకి ఇద్దరికి దండం పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టొచ్చు. సార్ సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే కనుక చాలా మంది ఇక్కడ అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ తీసుకున్న వారందరూ కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? సరుకులు తీసుకున్నారు కదా, ఏమేమి ఇచ్చారు మీకు? ఆ సరుకుల నాణ్యత ఎలా ఉంది? సార్ కందిపప్పు కేజీ పంచదార, కందిపప్పు కేజీ పంచదార, నూనె ప్యాకెట్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్స్, యాపిల్స్ కాయలు, బనానా, బత్తాకాయలు అన్నీ బాగానే అందిస్తారు. ఎట్లా పంపిణీ ఎట్లా ఇస్తున్నారు? మీరు రేషన్ కార్డు ఉందా మీకు, లేదా ఆధార్ కార్డు? రేషన్ కార్డు సార్, రేషన్ కార్డే. తమ్ము ద్వారా తీసుకున్నాం అండి. ఎట్లుందమ్మా? అంటే ఎంతసేపు వెయిట్ చేశారు మీరు తీసుకోవడానికి? 2 గంటలు టైం పట్టింది సార్. సో ఇక్కడ మనో బాధితుడు ఉన్నాడు, ఇక లబ్ధిదారుడు ఇక్కడ ఉన్నారు. వారు రేషన్ కార్డు ఉంది వీరికి. రేషన్ కార్డు ద్వారా ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. చెప్పండి, ఎట్లా ఉంది సరుకుల పంపిణీ? సరుకు తేవాలండి, తీసుకోవాలా. వెయిట్ చేస్తున్నారా? ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే మీరు ఇస్తారు కదా, ఇప్పుడు 25 కేజీల రైస్ కూడా ఇస్తున్నారు, అలాగే సరుకులు ఇస్తున్నారు. ఇవన్నీ మీకు ఆకలి తీరుస్తాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఉపశమనం కలుగుతుందా మీకు? ఆకలి తీరుస్తుంది. ఎట్లా ఇట్లా ఉచితంగా ఇవ్వడం అనేది ఎట్లా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి? రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా పర్వాలేదు. సో ఇది పరిస్థితి. అలాగే మరికొంతమంది ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇక్కడ వరద బాధితులు ప్రాంతాల్లో చిక్కుకుని చాలా విలువలాంటి పరిస్థితి. వారి కోసం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరుకులు అందించింది. ఎట్లుందమ్మా సరుకుల పంపిణీ? అవన్నీ ఎట్లుంది? మీకు సకాలం అందుతున్నాయా? అవి ఏ వస్తువులు ఇస్తున్నారు? బియ్యము, కందిపప్పు, ఉల్లిపాయలు, మళ్ళీ నూనె ప్యాకెట్, బంగాళదుంపలు, పంచదార, రైసు, యాప్లెస్కాయలు, బంగాళదుంపలు ఇచ్చారండి. బియ్యం మంచి బియ్యమేనండి, మంచి సన్న బియ్యమే. అందరికీ అందుతున్నాయండి. ఇప్పుడు 3 గంటల నుంచి ఉంచున్నాం, 9 గంటలకు వచ్చి ఇప్పుడు వెళ్తున్నామండి. పెంచాలండి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎప్పుడో వచ్చి అలా లైన్లు ఉంచున్నారండి అలాగను. సో ఇది పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సరుకుల పట్ల, వారి నాణ్యత పట్ల లబ్ధిదారులు అలాగే వరద బాధితులు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తీసుకున్నటువంటి సరుకులందరూ కూడా వారు ఇట్లా ఆటోల్లో మాట్లాడుకొని వారి ఇంటికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడే ఉండి వారికి వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారు. అయితే వాహనాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు అయితే చెబుతున్నారు. మరిన్ని వాహనాలు పెంచాలని చెప్పేసి, అంటే ఎక్కువసేపు కొద్దిగా 3 గంటల వరకు వేచి చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ వీలైనంత ఎక్కువగా ఈ ప్రాంతంలో ఈ వాహనాలు డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాహనాలను పెంచి వారి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ ప్రాంతవాసులందరూ కోరుతున్నారు. కెమెరామెన్ నరస్తి కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.